తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం దేశంలో ఏ రాష్ట్రం చేయని పని తెలంగాణలో తమ ప్రభుత్వమే చేసి చూపించిందని గర్వంగా చెప్పారు. పక్కా ప్రణాళికతో శాస్త్రీయంగా కులగణన చేయించి బహుజనుల సంఖ్యను 56.33% తేల్చామని తెలిపారు. బహుజనుల సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ అని సీఎం కొనియాడారు. సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో ఆయన విగ్రహ శంకుస్థాపన చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మైనింగ్ పేరుతో కిలాషాపూర్ కోట చరిత్రను కదపాలని ప్రయత్నించిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కోటను కాపాడి చారిత్రక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దివంగత నటుడు కోటా శ్రీనివాసరావు సతీమణి కోటా రుక్మిణి గారు హఠాన్మరణం చెందారు. ఆమె వయస్సు 75 సంవత్సరాలు. సోమవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆమె కన్నుమూశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అనారోగ్య కారణాల వల్ల రుక్మిణి గారు మరణించారు. ఇటీవల కోటా శ్రీనివాసరావు మరణించిన తర్వాత ఆమె ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనందుకు టీడీపీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసిన అనుభవం రాబోయే రోజుల్లో దేశానికి సమర్థవంతమైన సేవలు అందించడానికి ఉపకరిస్తుందని లోకేష్ పేర్కొన్నారు. క్రమశిక్షణ పట్టుదలకు ప్రతీకగా ఉన్న రాధాకృష్ణన్ కొత్త తరానికి ఆదర్శంగా నిలుస్తారని ఆయన ప్రశంసలు కురిపించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసం కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసినట్లు వైసీపీ ప్రచారం చేస్తోంది. మద్దతు ఇవ్వాలని అడిగారట. అయితే జగన్ ఒప్పుకున్నారా లేదా అనేది ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు అవసరమైన ఓట్ల కంటే ఎక్కువ మద్దతు ఉంది. జగన్ రెడ్డి తన పార్టీకి అవసరమైన ఓట్లు కూడా లేవు. లోక్సభలో 4, రాజ్యసభలో 5 మంది మాత్రమే ఉన్నారు. ఈ పరిస్థితిలో వైసీపీ బీజేపీని ప్రత్యర్థిగా చూడలేక సన్నిహిత సంబంధాల కోసం ప్రయత్నిస్తోంది. రాహుల్ చంద్రబాబు మధ్య జగన్ చీప్ ప్రయత్నాలపై రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసి స్వదేశానికి చేరిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో సోమవారం కలుసుకున్నారు. ఇస్రో జాకెట్ ధరించి వచ్చిన శుభాంశు శుక్లాను మోదీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రోదసీ ప్రయాణ విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. యాత్ర విజయవంతం కావడంపై ప్రధానమంత్రి శుభాంశు శుక్లాను అభినందించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనకు ఫోన్ చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అలస్కాలో యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన భేటీలో చర్చించిన అంశాలు వివరాలను పుతిన్ మోదీకి వెల్లడించారని ఆయన ట్వీట్ చేశారు. ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నాలకు భారతదేశం పూర్తి మద్దతు ఇచ్చిందని ప్రధాని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో పుతిన్ తో మరిన్ని సంభాషణలు జరగనున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ పనితీరును తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ ప్రైవేటు దవాఖానాలు రోగులతో కిటకిటలాడుతున్నాయని, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. బీఆర్ఎస్ హయాంలో వర్షాకాలానికి 2 నెలల ముందే మున్సిపల్ శాఖ, జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ సమన్వయ సమావేశాలు నిర్వహించి ముందస్తు చర్యలు చేపట్టేవని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మురుగునీరు, చెత్తకుప్పల కారణంగా హైదరాబాద్ మరియు ఇతర పట్టణాల్లో పరిస్థితులు విపరీతంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి బలమైన గాలులు ఉండే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ కు విచ్చేశారు. 2 రోజుల పాటు ఆయన భారత్ లో పర్యటించారు. తూర్పు లద్దాఖ్ లోని గల్వాన్ లో ఇరు దేశాల మధ్య ఘర్షణలతో స్తంభించిన భారత్ చైనా దౌత్య సంబంధాల పునరుద్ధరణపై చర్చలు జరిగాయి. భారత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్, విదేశాంగ మంత్రి జయశంకర్ సహా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం అయ్యారు.